విన్నారా? పక్షుల శబ్దాలు ఎంత బాగున్నాయో. మార్నింగ్ లేచేటప్పుడు ఇలాంటి శబ్దాలు వింటూ లేచామనుకోండి, మనకి తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. నిజమేనండి అది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా అదృష్టంగా కూడా అనిపిస్తుంది. ఈ మాత్రం అదృష్టం భగవంతుడు ఇచ్చినందుకు శతకోటి ధన్యవాదాలండి. ఆ తర్వాత మార్నింగే ఇలాగ మాల్ట్ చేస్తూ ఉన్నాను. రాగి మాల్ట్. ఇంతకుముందు వీడియోస్లో నేను చెప్పాను కదండి ఒక మాట. రాగి మాల్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అలాగే రాగి జావా ఎలా తయారు చేయాలనేది కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూపిస్తానండి. రాగి మాల్ట్ అయిపోయింది రీసెంట్గా. నేను మళ్ళీ కొత్తగా ప్రిపేర్ చేసుకున్నాను. ఆ కంప్లీట్ వీడియో అనేది సపరేట్గా మీకు పోస్ట్ చేస్తాను. అప్పుడైతే అందరికీ హెల్ప్ అవుతుంది కదా. ఇలాగా బాబుకి మాల్ట్ చేసేసి చల్లారబెడుతూ ఉన్నానండి మార్నింగే. నాకైతే అసలు లేవంగానే పండగ రోజు ఇలాగ మంచి శబ్దాలు వినిపిస్తూ ఉంటే, ప్రకృతిలో ఆ చల్ల గాలికి పక్షులలా అరుస్తూ ఉంటే చాలా చాలా హాయిగా అనిపించింది. ఆ రోజంతా కూడా బోలెడన్ని పనులు హాయిగా చేసేసుకున్నానండి. మీ అందరూ ఉగాది పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది తప్పకుండా నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇవాళైతే మార్నింగే, ఇవాళనే కాదు ప్రతిరోజు ఇలాగా మార్నింగే నేనైతే ఎండు ఖర్జూరాలు బాదం పప్పు నానేస్తానండి. ఎండు ఖర్జూరాలు అయితే మా బాబుకి, మా వారికి, నాకు నానేస్తూ ఉంటాను ముగ్గురికి. బాదం పప్పులు అయితే మేము వీక్లీ రైస్ తీసుకుంటాము. మా బాబుకి అయితే డైలీ ఇస్తానన్నమాట. ఇంకా పండగ పనులు స్టార్ట్ అయ్యాయి అంటే ఇంకా వేరేవన్నీ నేను మర్చిపోతాను. అందుకనేసి ఫస్ట్ చేయాల్సిన పనులు చేసేస్తూ ఉన్నానన్నమాట. చాలా హాయిగా అనిపించిందండి. ఉగాది రోజు ఎందుకో బయట నుంచి కూడా చల్లగాలి కొంచెం హాయిగా అనిపించింది. నార్మల్గా అసలు గాలే రావట్లేదు కదా మనకి, సఫకేటింగ్గా అలా ఉంటుంది. బట్ ఎందుకో ఒక 1 or 2 డేస్ నుంచి మనకు కొంచెం చల్లగా అనిపిస్తుంది కదా హైదరాబాద్లో. ఆ చేంజ్ అయితే ఉందండి. నిజంగా పండుగ రోజు అలా ఉండడం ఇంకా హాయిగా అనిపించింది. ఇలాగ వాల్నట్స్ అయితే షెల్స్తో ఉన్నవి తీసుకుంటూ ఉన్నాను. ఇలాంటివి కొంచెం ఫ్రెష్గా ఉంటూ ఉన్నాయండి. షెల్ తీసేసి సేల్ చేస్తూ ఉన్నవైతే కాస్త స్మెల్ రావడము, తొందరగా ఫ్రెష్నెస్ పోతూ ఉన్నాయి. టేస్ట్ కూడా అంత బాగుండట్లేదు. షెల్తో ఉన్నవైతే కొంచెం స్వీట్గా ఉంటున్నాయి. మా బాబుకి ఇవి నచ్చుతూ ఉన్నాయి, అందుకని ఇలాంటివి తెస్తూ ఉన్నాను. ఇలాగ మార్నింగ్ నానేసి ఈవినింగ్ తీసుకుంటే సరిపోతుంది. నార్మల్గా అయితే నైట్ సోక్ చేయొచ్చండి, మార్నింగే తీసుకోవచ్చు. బట్ పిల్లలకి ఇంకా స్కూల్కి వెళ్ళాలి అంటే టైం ఉండదు కదా, మార్నింగే ఇవన్నీ తినమంటే చిరాకు పడుతూ ఉంటారు. అందుకనేసి నేనేం చేస్తూ ఉన్నానంటే మార్నింగ్ నానేస్తాను, ఈవినింగ్ తన స్కూల్ నుంచి వచ్చాక ఇస్తానన్నమాట. అలాగే పాలు 2 times ఇవ్వడం తగ్గించేసానండి. మార్నింగ్ మాల్ట్ ఇస్తూ ఉన్నాను, రాగి మాల్ట్. ఈవినింగ్ ఏమో ముందు పాలు ఇచ్చేదాన్ని, పసుపు సొంటి వేసి ఇచ్చేదాన్ని. బట్ అది స్కిప్ చేసేసి ఫ్రూట్ జ్యూస్ ఇస్తూ ఉన్నానన్నమాట. ఎందుకోనండి పాలు ఎక్కువ ఇవ్వడము మంచిది కాదేమో అని అనిపించింది పిల్లలకి. రీసెంట్గా మనం బోల్డ్ అని న్యూస్ చూసాం కదా మిల్క్ మీద. సో ఎందుకైనా మంచిది, ఎందుకు పాలలోనే కాల్షియం కాదు కదా, ఇంకా బోల్డ్ అని వాటిలో ఉంటుంది, ఆల్టర్నేట్స్ చూద్దాము అని పాలు తగ్గించేసాను అనమాట. ఇలాగా సోక్ చేసి పెట్టేస్తూ ఉన్నానండి. కిటికీలో నుంచి కిచెన్లో ఒక చల్ల గాలి వస్తూ ఉందన్నమాట. మార్నింగ్ చాలా బాగా అనిపించింది నాకు. అలా చల్ల గాలి వస్తూ ఉన్నప్పుడు పని చేసుకుంటే ఇంకా హాయిగా అనిపిస్తుంది కదా. మీరందరూ ఏం స్పెషల్స్ చేశారు ఉగాదికి, ఎన్ని వంటలు చేశారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. బోల్డ్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి, బట్ కామెంట్ చేయట్లేదు కదా. ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే పోనీ కామెంట్ చేయండి, ఫ్రీ టైంలో అయినా. ఏదైనా ఒక వీడియోలో చిన్న విషయం హెల్ప్ అయినా కూడా కామెంట్ చేస్తే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి. బోల్డ్ అంత మోటివేషన్ వచ్చేస్తుంది, అందుకని చెప్తూ ఉన్నాను. ఇంకా ఒక పక్క పాలు కాచేసాను, ఇంకో పక్క కాఫీ చేస్తూ ఉన్నానన్నమాట. కాఫీ తాగి ఇంకా ఏ పనులైనా మొదలు పెట్టుకోవచ్చండి. కాఫీ తాగకుండా మొదలు పెట్టానంటే మధ్యలో కాఫీ తాగడం నాకు ఇష్టం ఉండదు. ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు అలా కూర్చొని ప్రశాంతంగా తాగడం ఇష్టం అనమాట. దానికోసం ఖచ్చితంగా టైం కేటాయిస్తానండి నేను కాఫీ తాగడం కోసం. అయితే హడావిడిగా తాగాను. సో ఇలాగా మా వారికి నాకు కాఫీ ప్రిపేర్ చేశాను. ఆ రోజు బాగా చల్లగా ఉంది కదా, అలా బాల్కనీలో కూర్చొని తాగాలనిపించింది.
అందులోనూ ఆ రోజు ఎందుకో ఆ కోకిలలు ఉన్నాయి కదా, కోయిలలు, అవి బాగా అరుస్తూ ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది. ఈ మధ్య కాలంలో మా ఇంటి ముందు చెట్టు కొట్టేశారండి. అప్పటి నుంచి కూడా ఆ కోయిల రావట్లేదు. బట్ మళ్ళీ ఇప్పుడు రావడం స్టార్ట్ చేసింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే ఉగాది పండగకి 2-3 డేస్ ముందే ఉగాది పచ్చడి చేసి మన ఛానల్లో పెడదాం అనుకున్నానండి. నిజంగా చాలా ట్రై చేశాను, అసలు దొరకలేదనమాట. మా వాచ్మెన్ని పంపించాను 2-3 డేస్ ముందే, చుట్టూ ఎక్కడున్నా కూడా తీసుకురా అనేసి. మొత్తము చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి, కానీ వేప చెట్లు కూడా ఉన్నాయి. బట్ మనకి వేప పూత అనేదే దొరకలేదండి. పండగ ముందు రోజు మార్కెట్లో పెట్టారనమాట. ఇంకా వేప పూత కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అసలు పండగ రోజుకైతే నాకు కావలసిన దానికంటే ఇంకా చాలా ఎక్కువ క్వాంటిటీలో వేపపూత అనేది నాకు వచ్చిందనమాట. బట్ ఆ రోజు ఏం చేస్తాను చెప్పండి, అంత పూత ముందు చిన్న బాగుండు అనుకున్నాను నేను. ఇంకా వేపపూత లేకుండా ఉగాది పచ్చడి చేసిన దానికి అంత రిచ్నెస్ రాదనమాట. అందుకనేసి నేను ఇంకా వీడియోలో పోస్ట్ చేయలేకపోయాను, చాలా ఫీల్ అయ్యాను నిజంగా. ఇవాళైతే అసలు ఉగాది పచ్చడి ఎంత బాగా కుదిరిందో. లాస్ట్ టైం కూడా నాకు గుర్తుందండి, చాలా టేస్టీగా అనిపించింది. మా బాబు అయితే ఎప్పుడు అంత టేస్టీగా ఉంది అని ఎక్కువ తీసుకోడనమాట ఉగాది పచ్చడి. బట్ ఈసారి మాత్రం ఒక బౌల్లోకి వేసుకొని హ్యాపీగా తాగేశాడు. తనకి చాలా నచ్చిందంట, సూపర్గా ఉందమ్మా అని చెప్పాడు. ఇలాగ మెయిన్ డోర్ అండి మాకు ఇది. ఇలా చిన్నగా పూలన్నీ పెట్టేసామన్నమాట. ఇలా పెడితే నిజంగా పండగ వాతావరణం వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడైతే ఉగాది పచ్చడి ఎలాగో ఇంకా నేను పండగ ముందు చూపించలేకపోయాను. బట్ ఇవాళ అయితే నేను వీడియో తీసుకున్నానండి. నిజంగా ఏం లేదు, జస్ట్ అంటే అందరికీ తెలుసు అనుకోండి, బట్ నేను ఎలా చేస్తానో చూపిస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే వాటర్ వేసాను, అందులో కొంచెం బెల్లం, కొంచెం కారం పొడి, అలాగే కొంచెం సాల్ట్ వేసాను. ఆ తర్వాత కొంచెం చింతపండు వేసానండి. అలాగే కొంచెం వేప పూత ఉంటుంది కదా, దాని రేకులు మాత్రమే తీసేసి వేస్తాను. మామిడికాయ చిన్న చిన్న పీసెస్గా పైన పీల్ చేసేసి కట్ చేసి వేసానండి. ఎంత టేస్టీగా ఉందంటే సూపర్ ఉందన్నమాట. నాకు కూడా రెండోసారి బౌల్లో వేసుకొని తిన్నానండి, చాలా చాలా టేస్టీగా అనిపించింది. ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేయలేదు అనుకుంటే ఒకసారి ఇలా కూడా ట్రై చేయొచ్చు. నార్మల్గా కూడా తీసుకోవచ్చు అండి, మనం హెల్త్కి చాలా మంచిది. ఉగాది పండగ రోజే కాదు, మనకి ఇప్పుడు శివరాత్రి వస్తుంది, ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడైతే నేను దేవుడికి ప్రసాదంగా మామిడికాయ పులిహోర చేశాను, సేమియా పాయసం చేశానండి, అలాగే అలసంద వడలు చేశాను. ఇలాగా ఉగాది పచ్చడి చేశానన్నమాట. సింపుల్గానే చేసుకున్నానండి ఇవాళ. మధ్యాహ్నం నేను ఐకియాకి వెళ్ళాల్సి ఉంది, సో అందుకనేసి కొంచెం మా బాబుకు వడలు అయితే ఇష్టము, మామిడికాయ పులిహోర ఈజీ కదా, ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను, ఈజీగా చేయగలిగినవి. రీసెంట్గా నేను కొరల పాయసం చేశాను కదా వీడియో కోసం, అందుకనేసి మళ్ళీ పండగ రోజు అదే ఎందుకు చేయడము. సేమియా పాయసం అయితే మా బాబుకి ఇష్టం, అందుకని అలా ప్రిపేర్ చేశాను. ఇదంతా కూడా పూజ గది మా బాబునే డెకరేట్ చేశాడండి. నేను ఒక్క పని కూడా చేయలేదు నిజంగా చెప్పాలంటే. ఫ్లవర్స్ అన్నీ కూడా తనే డెకరేట్ చేశాడు, పువ్వులు పెట్టాడు తనే, తర్వాత తమలపాకు, ఫ్రూట్ అన్నీ కూడా తనే పెట్టాడు. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నార్మల్గా అయితే నేను ఎవరు పెట్టా కూడా అంత ఈజీగా ఒప్పుకోను, మళ్ళీ మోడిఫికేషన్స్ చేసుకుంటానన్నమాట. బట్ ఇవాళ అయితే నాకు ఇంకా ఏం మోడిఫికేషన్ చేసేలాగా లేదు, అంత బాగుందన్నమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైనా చిన్న హెల్ప్ పక్క వాళ్ళ నుంచి మనం బిజీగా ఉన్నప్పుడు చేశారనుకోండి, అది చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది కదా మనకు, పని తగ్గింది అనుకుంటాం కదా. నాకైతే అలాగే అనిపించింది. మా బాబుని ఇలాగ దీపాలన్నీ వెలిగించాడండి. తర్వాత నేను ఇలాగా కామాక్షి దీపం వెలిగిస్తూ ఉన్నాను అనమాట. ఇది చాలా బాగుందండి. యాక్చువల్గా ఇది సెల్స్ పెట్టుకోవచ్చు, మనం చార్జ్ చేసుకోవచ్చు, దేవుడి దగ్గర అగ్గిపెట్ట లేకుండా వాడుకోవచ్చు, దీపాలు వెలిగించడానికి, క్యాండిల్స్ వెలిగించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను అమెజాన్లో తీసుకున్నానండి, అది లైటర్ లాగా ఉంది, చాలా బాగుంది. పిల్లలు కూడా యూస్ చేయొచ్చు, అంటే పూజ చేయడానికి అలాగా యూస్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేయడానికి కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి. చాలా బాగా అనిపించింది. మెయిన్ ఏంటంటే దానివల్ల పిల్లలకి ప్రాబ్లం ఉండదు, సేఫ్గా యూస్ చేయొచ్చు అని అనిపించింది. హరి ఓం. ఓం విశ్వస్మై నమః. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్యభవత్ ప్రభుః భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరः నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమः.
నేను విష్ణు సహస్రనామం క్లాసెస్ జాయిన్ అయ్యానని చెప్పాను కదండి, ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అవన్నీ కూడా అయిపోయాయి అన్నమాట. ఏ బ్యాచ్ అయిపోయింది, తర్వాత బి బ్యాచ్లో మీనింగ్స్ చెప్తారు. విష్ణు సహస్రనామాలు ఉంటాయి కదా, వాటికి మీనింగ్స్ కూడా చెప్తారు. ఆ బ్యాచ్ కూడా కంప్లీట్ అయింది. అంటే స్పష్టంగా ఎలా శ్లోకాలు పలకాలి అనేది మనకి నేర్పిస్తారనమాట. దానివల్ల నేను తప్పులు లేకుండా చదువుకోగలుగుతున్నానండి. ఇవాళ పూజలో కూడా నేను కొన్ని విష్ణు సహస్రనామాలు అయితే చదువుకున్నాను. మనకి మెంటల్ రిలీఫ్ ఉంటుంది. అలాగే ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇవన్నీ కూడా స్ట్రెస్ వల్ల అయినా కూడా మంచి రిలీఫ్ వస్తుందండి. విష్ణు సహస్రనామాలు అనేది వినడం అయినా, అట్లీస్ట్ చదవడానికి రాకపోయినా, చదవడానికి టైం లేకపోయినా వినడం అయినా కూడా చాలా మంచి విషయమే. మీకు అలవాటు లేకపోతే మార్నింగే ఇలా పనులు చేసుకునేటప్పుడు కిచెన్లో విష్ణు సహస్రనామం పెట్టుకొని వినండి. ఆ రోజంతా కూడా చాలా బాగుంటుంది. మనకు మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది. బోల్డన్ని పనులు చేసుకోగలుగుతాం. చాలా చాలా మంచి విషయం అండి అది. యాక్చువల్గా డైలీ మనం వినడం చాలా చాలా మంచిది. ఎవరైనా అలవాటు లేదు అని అనుకుంటే అలవాటు చేసుకోండి. నేను ఈ మధ్య కాలంలోనే తెలుసుకున్నాను, దాని గురించి నేర్చుకున్నాను, వింటూ ఉన్నాను కూడా. నాకు మైగ్రేన్ ఉందండి. యాక్చువల్గా హెడేక్ రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే నాకు తగ్గిందనే అనిపించింది. నిజంగా నాకు అంటే నోటీస్ చేసినంతగా నాకు నిజంగా హెడేక్ వచ్చిందా లేదా అనేది అయితే గుర్తులేదు. అంటే రావట్లేదు అన్నట్టే కదా. నాకు చాలా చేంజ్ అయితే గమనిస్తూ ఉన్నాను. దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఒక విషయం అనే కాదు, అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి విష్ణు సహస్రనామాలు నేర్చుకోవడానికి. నేను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అడిగితే నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా వడలు అయితే వేడివేడిగా తినేటప్పుడు వేసుకున్నామండి. పూజ అయిపోయిన తర్వాత అందరికీ వేడిగా వేయచ్చు కదా అనేసి ఫస్ట్ పూజ వరకు మాత్రమే వేశాను. ఆ తర్వాత వేడివేడిగా వేసుకున్నాము. భోంచేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని ఐకియాకి వెళ్ళానండి. ఎందుకంటే ఐకియా వీడియో నేను ఎవ్రీ మంత్ పోస్ట్ చేస్తూ ఉంటాను కదా, ఇంకెలాగో వెళ్ళాల్సిన టైము ఆ రోజు కొంచెం నాకు ఫ్రీగా అనిపించింది, అందుకని వెళ్ళాను. ఆ తర్వాత ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాబుకి ఇద్దామని నానేసాను కదా, అవన్నీ నానిపోయాయి అనమాట. ఈవినింగ్ అయితే బాబు మేము కూడా ఇలాగా తీసుకుంటూ ఉన్నామండి డ్రై ఫ్రూట్స్. మేమైతే డైలీ తీసుకోవట్లేదు, వీక్లీ ఒక 2 to 3 days మాత్రమే తీసుకుంటాము. బాబుకి అయితే డైలీ కంపల్సరీ ఇస్తూ ఉన్నానండి. బాదం పప్పులు అయితే మనం ఒల్చుకొని తినాలి, పైన పొట్టు అనేది తీసేసి తినడం మంచిది అని చెప్తూ ఉన్నారు కదా. ఆ తర్వాత ఇలాగ మేమైతే మా వారికి నా కోసం నేనైతే ఐకియాకి వెళ్ళి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇలాగ టీ ప్రిపేర్ చేశాను అనమాట. ఇది అల్లం తురుముకోవడానికి చాలా బాగుందండి. టీ చేసేటప్పుడు ఐకియాలో తీసుకున్నాను నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆటలాగా అయిపోయిందనమాట. అంటే కొంచెం అలా ఇలాంటివి కొత్త కొత్తవి వాడుతూ ఉన్నప్పుడు, అంటే నచ్చినవి వాడుతూ ఉన్నప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా లోపల నుంచి, అలా అనిపించింది నాకైతే. నాకెందుకో ఈ తురిమేది బాగా నచ్చేసిందబ్బా. మామూలుగా దీన్ని మనము పన్నీరు అలాగే చీజ్ ఇవన్నీ తురమడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే అల్లం కోసమే తీసుకున్నాను. టీ చేసేటప్పుడు ఇలా దంచకుండా ఫ్రెష్గా ఇలా అల్లం తురిమి వేద్దాము అని తీసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది చాలా బాగుందండి అల్లం తురిమేది. అంటే ఆ గ్రేటరు కొంచెం క్వాలిటీ ఉంది, ఆ మోడల్ చాలా బాగుంది యూజ్ చేయడానికి కూడా. ఇప్పుడైతే టీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. టీ చేసుకునేటప్పుడు ఏంటంటే మనము ఇలాగా గెరిట పెట్టి అయినా స్పూన్ పెట్టి అయినా తిప్పుతూ ఉండాలంటండి. అలా తిప్పడం వల్ల టీ చాలా టేస్ట్ వస్తుందంట. మామూలుగా టీ స్టాల్స్లో వాళ్ళు ఒక గెరిట పెట్టి తిప్పుతూ ఉంటారు కదా, అలాగా. అందుకోసమే నేను అప్పుడప్పుడు ఇంకా నాకు ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయినప్పుడు అలా చేసేస్తూ ఉంటాను. ఇలాగా టీ ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ ఆ రోజంతా కూడా కొంచెం చల్లగానే ఉంది. మధ్యాహ్నం వేడిగా ఉన్నా కూడా గాలి అయితే వస్తూ ఉందండి, కొంచెం చల్లగాలి వస్తూ ఉంది. ఉగాది రోజు చాలా బాగుంది అనిపించింది. ఇలాగా టీ ప్రిపేర్ చేసి తీసుకున్నాము. నార్మల్గా అయితే ఈ మధ్య వేడి ఎక్కువ అయిపోయి టీ స్కిప్ చేసేస్తూ ఉన్నాం, టీ తాగట్లేదు, జ్యూస్ తాగుతున్నాం కదా. ఇవాళ అయితే టీ తాగాలనిపించింది. ఆ తర్వాత నేను ఐకియాకి వెళ్ళాను కదా, జస్ట్ సర్కులర్ హబ్ వరకే వెళ్ళానండి. మళ్ళీ ఐకియాకి వెళ్ళినప్పుడు ఇంకా ఏవైనా షాపింగ్ చేయాలనుకుంటే చేస్తాను. ఈ మొక్క చూసారా మీరు, ఇప్పుడు చూపిస్తూ ఉంది. ఈ మనీ ప్లాంట్ అయితే నేను ఐకియాలో తీసుకున్నానండి. 69 రూపీస్ అరౌండ్ అలా పడింది ప్రైస్ అయితే. చాలా బాగుంటాయి ఐకియాలో మొక్కలన్నీ కూడా, మనము ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు అనిపిస్తుందండి. నేను మనీ ప్లాంట్స్ అన్నీ కూడా ఐకియా నుంచే తెచ్చుకున్నాను, చాలా బాగా పెరుగుతూ ఉన్నాయి. ఆ ప్లాంటర్ కూడా ఐకియా నుంచి తెచ్చుకుంది. ఇప్పుడైతే నేను నిన్న వెళ్ళాను కదా, ఈ వీడియో పోస్ట్ చేశాను ఐకియా సర్కులర్ హబ్ సేల్ అనేసి. అప్పుడు నేను ఈ షెల్ఫ్ లైనర్స్ తెచ్చుకున్నానండి. ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. మన కిచెన్లో కూడా షెల్ఫ్స్లో ఏమైనా పెట్టుకున్నాము అంటే బాటిల్స్ అవన్నీ జారకుండా ఉంటాయండి. యాంటీ స్కిడ్ లాగా కూడా వర్క్ చేస్తుంది అనమాట.
నేనైతే బెడ్రూమ్స్లో కబ్బోర్డ్స్లో పెట్టుకోవడానికి కోసం అని తెచ్చుకున్నాను. ఇంకా చాలా కావాల్సి ఉన్నాయండి. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు అంతా ఒక 3-4 అలా తెచ్చుకుంటే ఓవరాల్గా వార్డ్రోబ్స్ అన్నిట్లో కూడా ఈ షెల్ఫ్ లైనర్స్ వేయాలని అనుకున్నాను. అందుకనేసి నాకు చాలా బాగా హెల్ప్ అయ్యాయండి నిజంగానే. న్యూస్ పేపర్స్ వేసి బట్టలు అలా పెడుతూ ఉంటే స్మెల్ వస్తూ ఉన్నాయన్నమాట. ఈజీగా డస్ట్ స్మెల్ అనేది వస్తూ ఉంది. అందుకనేసి షెల్ఫ్ లైనర్స్ కొన్ని వాటికి పెట్టి చూశానండి, చాలా బాగా హెల్ప్ అయింది నాకు. మళ్ళీ ఎక్కువ క్లీనింగ్ ప్రాబ్లం రాలేదన్నమాట. పేపర్స్ మార్చి మళ్ళీ పేపర్స్ వేసి పెట్టే పని రాలేదు. అందుకనేసి ఈసారి తెచ్చుకుందాం అనుకున్నా. ప్రతిసారి వెళ్ళినప్పుడు 2-3 తెచ్చుకుందాం అనుకున్నాను. మీరు కూడా హెల్ప్ అవుతుందంటే ఒకసారి తీసుకోండి, ఒకటి యూస్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఆ తర్వాత ఐకియా నుంచి వచ్చేటప్పుడు కూకట్పల్లి రోడ్ సైడ్ మనకి పెద్ద నర్సరీ ఉంది కదా, మలేషియన్ టౌన్షిప్కి ఆపోజిట్లో. ఆ నర్సరీలో ఈ మొక్కలు తెచ్చుకున్నానండి, చిన్నవి ఐకియా పాట్స్ అనమాట. ఇవి యాక్చువల్గా కట్లరీ కోసం యూస్ చేస్తూ ఉంటారు. నేనైతే హోల్స్ పెట్టి హ్యాంగింగ్ పాట్స్ లాగా యూస్ చేస్తున్నాను. వాటిలో మట్టి కూడా రెడీ చేసి పెట్టాను, కంపోస్ట్ అలాగే నార్మల్ మట్టి అన్నీ కలిపి పెట్టాను. బట్ మొక్కల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. బయటికి వెళ్ళలేదండి ఈ మధ్యకాలంలో. సో ఎండలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి కదా, ఇంకా ఇప్పుడైతే తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు చూపిస్తూ ఉన్న మొక్కలు 2 కూడా ఈచ్ వన్ 30 రూపీస్ పడిందండి. చిన్న మొక్కలే, బట్ ఇలాంటి పాట్స్లో ఈజీగా పెరుగుతాయి అని చెప్పారు. బట్ తెచ్చుకున్నాను, చూడాలి ఎంతవరకు బాగా పెరుగుతాయి అనేసి. వీటి అప్డేట్స్ కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇస్తానండి, మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. ఇప్పుడైతే ఆ మొక్కని మనము మళ్ళీ కుండీలో మార్చుకునేటప్పుడు ఇలాగ వాళ్ళు గట్టిగా ఉంటుందన్నమాట. వాళ్ళ దగ్గర నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు మొక్కకి మట్టి అనేది బాగుండదండి, అది తీసేయాలి. అంటే రూట్స్ కట్ కాకుండా తీసేసుకోవాలి నీట్గా. మళ్ళీ రూట్స్ కట్ అయితే మొక్క పోతుందన్నమాట. అందుకనేసి ఇలా చూసుకొని జాగ్రత్తగా తీసి మళ్ళీ కొత్త మట్టిలో వేసుకుంటే ఈజీగా మనకు పెరుగుతాయండి. వాళ్ళ దగ్గర ఉన్న మట్టి ఏంటంటే చాలా గట్టిగా ఉండడం వల్ల రూట్స్ అనేవి డెవలప్ అవ్వవు. సో మొక్క పెరగదు, అది మనం అలాగే పెడితే మొక్క పెరగదు, గ్రోత్ ఉండదు. సో అందుకనేసి ఇలా చేసుకోవాలన్నమాట. ఎవరైనా కొత్తగా మొక్కలు నాటేటైతే హెల్ప్ అవుతుందని చెప్తూ ఉన్నాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. 2 మొక్కలు తీసుకున్నాను. నాకు ఇంకా పెద్ద కలెక్షన్ అక్కడ కనిపించలేదు ఇలా చిన్న పాట్స్లో వేయడానికి. అందులో ఇంకా నార్మల్గా స్పెషల్ కేర్ లేకపోయినా పెరగాలి అనే ఉద్దేశంతో ఈ 2 మొక్కలు తీసుకున్నాను. చూస్తానండి అంటే ఎలా వస్తాయి ఏంటి అనేసి. వీటి నుంచి మళ్ళీ చిన్న చిన్న మొలకలు వస్తాయి, మళ్ళీ వేరే కుండీల్లో వేసుకోవచ్చు అని చెప్పారు. చూద్దాం. ఇదైతే నాకు ఈ కలర్ పింక్ కలర్ అండ్ వైట్ షేడ్ డిఫరెంట్ షేడ్స్లో వచ్చింది కదా, ఈ ఫ్లవర్ చాలా నచ్చింది. ఇదొకటి తీసుకున్నాను. ఇంకోటి సన్ఫ్లవర్ లాగా ఉంది కానీ అదొక షో ప్లాంట్ అనమాట, చిన్నది, అదొకటి తీసుకున్నాను. అంతేనండి ఇవాళ నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.